తారీఖు ఫిబ్రవరి 1 తారీఖు టైము 3 అవుతుంది. మధ్యాహ్నం 3 అవుతుంది. మధ్యాహ్నం ఎండేటప్పుడు చూస్తే చేను ఫేసు దాని యొక్క పూర్తి కళ ఏంటనేది ప్లస్ మైనస్లు అర్థమైతేనే ఫార్మర్స్ ఒక నమ్మకంతో మిట్ట మధ్యాహ్నం కూడా రావడం జరిగింది. సో ఏ ఊరు నుంచి వచ్చారో అడుగుదాం. సార్ నమస్తే సార్. నమస్తే అండి. మన పేరు సార్? నా పేరు చిన్న అండి. చిన్న గారు. మనది ఊరు పేరు? చిరుమామిళ్ళ. చిరుమామిళ్ళ గారు. నాదెళ్ల మండలం చిరుమామిళ్ళ. నాదెళ్ల మండలం చిరుమామిళ్ళ. ఓకే, అంటే చిలకలపేట దగ్గరగా? చిలకలపేట తాలూకా. చిలకలపేట తాలూకా. ఓకే, ఉమ్. ఇప్పుడు బైరు బీనని చూడటానికి వచ్చారు. ఎట్లా ఉంది ఒకసారి చెప్పండి. బాగుంది సార్. చూసారు మీరు ఆల్రెడీ మన మిర్చి ఫార్మరేనండి. మొత్తం వచ్చిన వాళ్ళు ఒక 6 వచ్చారు. మొత్తం ఫార్మర్సే, అందరు ఫార్మర్సే. చూసి దీని యొక్క క్యారెక్టర్స్ చెప్తామని, అసలు ఒకసారి చూడాలి, నెక్స్ట్ ఇయర్కి వేయాలి అని మన ఫార్మర్ వచ్చారు, చూశారు. చూసిన తర్వాత మీకు కూడా చెప్పడం జరిగింది, అంతేనా? అంతే సార్. ఎవరు మీకు చెప్పింది? మా అబ్బాయి, మా కొడుకు, మా అన్నయ్య కొడుకు. మా అన్నయ్య కొడుకు చూసి ఏం చెప్పారు దీని గురించి? దీని గురించి బాగా ఉంది తోట. నేను ఆర్డర్ పెట్టాను, బుక్ చేశారు. బుక్ చేశాను అని చెప్పాడు. మేము కూడా చూసి బుక్ చేద్దామని వచ్చారు. ఓకే, చూసారు. ఎలా ఉంది సార్? బాగుంది సార్. మీరు వేసారా? ఏ వెరైటీ లేరు, పేరు చెప్పకుండా తేజలైనా లావ్లో చెప్పండి. తేజ వేసారు. పేరు ఎందుకు దాని పేరు? ఎట్లా ఉంది దాని దీనికి కంపారిజన్ ఎలా ఉంటుంది? లేదు సార్, మాది కొంచెం దెబ్బతింది. కారణం వైరసా, వైరస్ నల్లి రెండు ఉన్నాయి. వైరస్ ఉంది. మంది అక్కడ ఎర్ర నేల, నల్ల నేల? మామూలుగా అన్ని నేలలు ఉన్నాయండి. మీరు వేసిన? నేను వేసింది ఇసుకపార నేల. కాసింది అన్న 20 గంటల కన్నా కాసిందా? ఒక 15 కాసింది అనుకుంటున్నాం అండి. ఇదండి మన రాష్ట్రంలో చాలా వరకు, తెలంగాణలో కూడా వెరైటీలు ప్రతి సంవత్సరం కొత్తవి వస్తూనే ఉంటాయి. రకరకాల రైతులు వెళ్తూనే ఉంటారు. బట్ మంచి సమయానికి మంచి విత్తనం మంచి రైతులకు అందినప్పుడే మంచి దిగుబడులు ఉంటాయి. కానీ ఇవి కొంతమందికి అందుతున్నాయి. ఈ మంచి ఫలాలు అనేవి, మంచి విత్తనాలు అనేవి కొంతమందికి అందుతున్నాయి, కొంతమందికి అందడం లేదు. అందనే వాళ్ళు ఇట్లా బాధపడుతున్నారు. సో ప్రతి వెరైటీ మనం చెప్తున్నది కానీ ఎవరైనా కానీ ప్రతి ఒక్కరూ 1కి 100 సార్లు ఫీల్డ్స్ ఎక్కడన్నా వెళ్ళి చెక్ చేసుకొని చూసుకొని 1, 2, 3 సార్లు ఆలోచించుకొని మంచి వెరైటీలు సెలెక్ట్ చేసుకోవాలి. లాస్ట్ ఇయర్ వేరే వెరైటీ, దాని పేరు వద్దని చెప్పాను, ఆ వెరైటీ వేసుకొని ఒక 15 క్వింటాలతో పెట్టుబడి ఎంత ఉంటుంది బాబాయ్ దానికి? 2 లక్షలు ఎకరానికి. ఎందుకని 2 లక్షలు? నీళ్ళ మందులు వచ్చా? ఏమేమి కొట్టారు నీళ్ళ మందులు? చాలా కొట్టామండి. ఒకటి పేర్లు కూడా నాకు పెద్దగా తెలియదు. మా అబ్బాయి తెస్తా ఉంటాడు, కొడుతుంటాడు. నేను కొడతాను. ఎందుకు ఒకసారి కొడుతుంటారు? ఫస్ట్ లో అయితే ఒక వారం అయితే రోజు మార్చి రోజు 7,000 కొట్టానండి. వరుసన రోజు మార్చి రోజు. అంత అవసరం వచ్చింది అప్పుడు? ఈ నల్లి ఎక్కువగా వచ్చిందండి, బాగా వచ్చింది. ఫస్ట్ లో మొక్కల్లో కాదు, ఇప్పుడు పోయిన నెలలోనే. పోయిన నెల మొక్కల్లో బాగానే ఉంది. పోయిన నెల కానించి స్టార్ట్ అయిందండి. ఏమైందిలే, 1, 2 సాధ్యమేనండి. పోయిన నెలలోనేనండి స్టార్టింగ్. ఇంకా నల్లి గాని ఈ ముడత గాని అంతకుముందు బాగానే ఉంది. 2 ఒకసారి స్టార్ట్ అయినాయండి. అన్ని ఒకసారి స్టార్ట్ అయ్యారు. ఒక్క వారంలోనే 7,000. ఒక్క వారంలోనే 7,000 కొట్టానండి రోజు మార్చి రోజు. ఏ మందులు కొట్టింటారు అవి? చాలా కొట్టానండి. పేర్లు చోట్ల పెద్ద మందులేనండి అన్ని, మళ్ళీ చిన్న మందులు కాదు. అన్ని 1,600, 2,000, 2,600 అట్లా కొట్టారు. కొట్టానండి. అందుకని స్టార్టింగ్ నుంచి ఇప్పుడు 2 లక్షల దాకా అయినాయి. 2 లక్షలు అయినాయండి. 2 లక్షలు అయినాయండి. అది ఈ చెట్టు ఒకసారి చూడు. హైట్ కాపు ఉందండి, బాగా హైట్ ఉంది. కింద నుంచి ఉంది కాపు. సో అందువల్ల మనకి 2 లక్షలు. అసలు చెట్టు ఇటు పోయింది, మళ్ళీ ఇటు పోయింది. మీరే తిండి దాన్ని. పళ్ళకి వచ్చింది. ఒకటే చెట్టు పళ్ళకి వచ్చింది. మరి ఇది కూడా చూడు ఒకసారి. ఆ చెట్టు కదలేండి, మీరు చూశానండి. ఎంత ఉందో చూపండి మనం చూసేవాళ్ళకి ఒకసారి. మళ్ళీ అటు కూడా ఉంది. ఇదిగో ఇవన్నీ అయ్యే, కొమ్మలు విడితే అట్ట లాగితే ఏం కాదు. అంటే ఎరక్కండి ఛాన్స్ ఉంది. ఇదిగో ఇది అల్లకాలు వచ్చిందండి. ఇదే వెరైటీ మీకు దొరికితే ఎట్లా ఉండేది అంటారు?
ఈ వెరైటీ మీరు వేస్తున్నట్టు సంతోషం కాదండి, మామూలు సంతోషం కాదు. ఇటు చెప్పాను. మామూలు సంతోషం కాదండి. ఇట్లా ఉంటే మామూలుగా ఉంటే నేను రోజుకు 4-3 సార్లు పోయేస్తా. ఎట్టుంటే ఇంక సేలోనే ఉంటారు అంతే. నేను పనికి పోయేవాడిని కాదండి. ఇంకా చేను చూసుకుంటా అంతే ఉంటా. మందులు కొట్టించుకుంటే చేను చూసుకుంటా అంతేనండి. బయట పైన పోయేది లేదు. బయట సో చేను మీదే ఆధారం. చేను మీద ఆధారం. దాంట్లోనే 1 రూపాయి తీయాలని. అంతే కదండి. చూడు బాబాయ్, అంత చిక్కదనం లేదండి మాకు. మనకైనా మన ఊర్లో అందరి పరిస్థితి చాలా వరకు అంతే ఉందా? ఎక్కువ పరిస్థితి అంతేనండి. తక్కువ పరిస్థితి కొంచెం ఎవరో కొంతమంది మంచిగా ఉన్నవాళ్ళు. ఎక్కువ పరిస్థితి ఇంకా నా సామెతే, మన సామెతే. అదండి. బుకింగ్ బ్యాగ్లో ఉంది, రాద్దాం. పట్టుకున్నా ఒకసారి రాద్దాం. ఇంకా చెప్పు బాబాయ్, ఇదే వెరైటీ బాబాయ్ జరిగితే ఫుల్ ఖుషి అంట, ఫుల్ హ్యాపీ. ఏముందండి ఈ టైనా బాబాయ్కి మందులు తెలియదు. అది చాలా వరకు మీరున్నారంటే మాతో పని లేదానికి. చేనుకు వస్తారు, మందులు తెలియదండి. చేనుకు వస్తారు, మీరు చెప్తారు, ఇసుకొడతాడు. అది మాతో పని ఉండదు. మేడేడో తిరుగుతాం, దోషం చెప్తాం. మీరు అనుకో షెడ్యూల్ ప్రకారం తక్కువ మెయింటెనెన్స్ వెళ్ళిపోతా ఉంటాడు. సరే కుర్రాడిని పెడతాం మన ఏరియాకి, షెడ్యూల్ ప్రకారం వస్తాడు. చేలోకి వచ్చిన తర్వాత ఏదన్నా అబ్బాయికి అర్థం కాలేదు అనుకో, నా ఫోటో పెడతాడు, వెంటనే మందు చెప్పేసి అని చెప్తాడు. చాలా వరకు వాళ్ళకి నేను ట్రైనింగ్ ఇస్తాను. ఎండాకాలం ప్రాంతాన్ని బట్టి, అంటే మీ ప్రాంతానికి ఒక రకం ఉంటుంది, మన గుంటూరు జిల్లాకి ప్రాంతాలను బట్టి మన దగ్గర డేటా ఉంది. డేటా ప్రకారమే మనం ఏం చేయాలో అట్లా చేద్దాము. మీరు ధైర్యం వేసుకోండి. ఇది వెరైటీ కాదు, ఏ వెరైటీ వేసుకున్నా చెప్పడం అనేది ఖచ్చితంగా చెప్తాను. ఇప్పుడు మన యూట్యూబ్ ఛానల్ ప్లస్ ప్రతి రైతు ఎంతో కొంత మినిమం 25 నుంచి 30 గంటలు తీసుకోవాలనేది మన ఆలోచన. అట్లా తీసుకుంటేనే మీకు లైఫ్, మాకు లైఫ్. అది నాకు ఈ మార్గం కాబట్టి ఇంకొక మార్గం, బట్ నాకు నచ్చిన మార్గం ఇది. నాకు తెలిసిన మార్గం అంటే మొక్కల గురించి నాకు చాలా ఇష్టం. ప్రతి దాని గురించి టెక్నికల్గా స్టడీ చేసి మొక్కని చాలా ఆరోగ్యంగా ఎలా కాపాడాలనేది, మనకు మార్కెట్లో ఉన్న మందులకి దీనికి ఏది అవసరమో అయ్యే నేను కొన్ని పట్టుకొని వాటిని చెప్తా ఉంటాను. సో దానివల్ల చాలామంది మన రైతులు వాళ్ళు 40 క్వింటాలు తీసుకున్న వాళ్ళు ఉన్నారు. వెళ్తాను, అందరి దగ్గర డేటా ఇస్తాను. నేను వెళ్ళకపోయినా రైతులు చూస్తున్న 26,000 మందిలో మినిమం బెస్ట్ ఫార్మర్స్ ఒక 10,000 మంది ఉన్నారు, రెగ్యులర్గా ఫాలో అయ్యేవాళ్ళు. వాళ్ళకి తెలుసు మన విషయం. సో నెక్స్ట్ ఇయర్ అనేది కొంచెం ఇంప్లిమెంట్ అవుతుంటుంది. మీరు ధైర్యంగా వెరైటీ వేసుకుంటారా లేదా? వేసుకుంటానండి, వేసుకోకపోయినా ఇబ్బంది లేదు. బట్ ఏది వేసుకున్నా మంచిది వేయండి. ఖచ్చితంగా సలహా కంటిన్యూ అవుతూనే ఉంటాయి. మన ఛానల్ చూసినప్పుడు మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలియదు ఫోన్లోకి. వెరైటీ అయితే బాగుంది అంటారు. వెరైటీ మామూలుగా లేదండి. వేసుకుంటే మాత్రం ఇప్పుడు ఎకరానికి ఇట్లా ఉంటే ఎన్ని వస్తాయి అనుకుంటున్నారు మీ అంచనా? ఇదా, ఇది 35-30. ఇప్పుడు దీన్ని బట్టి ఇప్పటికి ఇంకా మళ్ళీ నష్టం తెలియదు. ఇప్పుడు వరకు అయితే 30 ప్లస్, అందరూ 35 అంటున్నారులే. 35 అయితే నాకు ఐడియా ఉందండి. వాస్తవంగా తేజాలి కదా, కాటాలు వస్తాయి. ఎందుకంటే బాగుంది. చూడు ఇప్పుడు కూడా బాగానే ఉంది. అదే ఇప్పుడు కూడా డ్రాప్ పోత రాలినట్టు ఉంది. లేదండి, ఇది తెలంగాణలో మేము కూడా గమనించింది అంటే వాళ్ళ దగ్గర. అసలు ఈ వెరైటీని నేను ఎందుకు మన రైతులకు పరిచయం అనుకుంటున్నానంటే, మనం ఇప్పుడు ఈ సంవత్సరం పూత రావడం, మన మబ్బులు పట్టడం, రాలిపోవడం, నాది చాలా రాలిపోయింది. చాలా మందికి ఇదే పరిస్థితి. దీనికి మనం రకరకాలుగా ప్రయోగాలు చేసినాం మన రైతులకి. అంటే చెప్పినాం ఎప్పుడెప్పుడు ఫ్లానాఫిక్స్ అవి కట్టాలని. వరంగల్ పరకాల ఈ వెరైటీస్ దగ్గరికి వెళ్తే కిందనే ఆల్రెడీ 15 క్వింటాలు కాసేసింది. మీరు వీడియో చూసారు కదా, చూపించాను. అదే వాళ్ళు అసలు ఈ ఫ్యాంటాపులు, అసలు ప్లానాఫిక్స్లు ఏమి ఇసాబియాను, జంపు కూడా తెలియదు. కుమారస్వామి అనే రైతుకి అయితే జంపు కూడా తెలియదు. మనం నవక్రాను, ఆర్తీను, పైడు ఇయ్యే మార్చి అయ్యే ఇలా కొట్టామంటే మళ్ళీ 5 రోజులు కొడతారు. మళ్ళీ ఏం కొడతారని మళ్ళీ అదే కొట్టేది. 5 రోజులకే మేము రోజు మార్చి రోజు అండి. మేము అప్పుడు అనిపించింది నాకు, అంటే వాళ్ళకి అవి కొట్టుకున్నా కానీ ఇన్సెక్ట్ పెస్ట్ ని కొంతవరకు ఆపుకున్నారు. ఈ ఆపుకునే సందర్భంలో ఉన్న పూత సెట్ అయిపోయింది. అందువల్ల అక్కడ వాళ్ళకి చెక్కనైంది. మనకు కొంచెం అంటే దీన్ని బట్టి నాకైతే ఈ వెరైటీలో ఒత్తులను తట్టుకునే గుణం ఉంది. పూత ఒకేసారి వస్తే ఒకేసారి సెట్ అయిపోద్ది. వాతావరణం అప్ అండ్ డౌన్ ఉన్నా సరే సెట్ అవుతుందని అర్థమైంది. ఒకళ్ళక్కడ కాదు, 15 మంది దగ్గర తిరిగి చూశాను. అందులో ఒక 4 దగ్గర నేను ఆల్రెడీ వీడియోలు పెట్టేశాను మన యూట్యూబ్ ఛానల్లో.
అందుకని ఇక్కడ మన ఈ ఫార్మర్ కూడా అక్కడ నుంచి తెప్పించుకున్నారు, ఒక 5 ప్యాకెట్లు వాళ్ళ చుట్టాల నుండి తెప్పించుకున్నారంట. మన వీడియోలో పెట్టిన తర్వాత ఈ విత్తనం వాళ్ళు కనుక్కుంటే దాని పేరు బైరోబిన్ అని పెట్టారంట అని చెప్పగానే నాకు కూడా చేశాడు. ఇక నేను వేసింది అదే, నా ఒకసారి చూద్దాం రా అని వచ్చి చూసిన తర్వాత ఇక మన యూట్యూబర్లో కూడా 12 మంది చూసేపోయారు. ఎండి గారు వచ్చారు, చూశారు. ఇక ఇప్పుడు మీరు వచ్చారు. అలాంటి పెదపాలపల్లి కూడా బుక్ చేసుకున్నారు. వాళ్ళు రేపు ఒక 15 మంది వస్తా ఉన్నారు, వచ్చి ఇక్కడే బుక్ చేసుకుంటా ఉన్నారు. సో అది అంటే ఆల్రెడీ చేసుకున్నారు, ఒక 50 కిలో బుకింగ్ అయిపోయింది. ఇంతకుముందు మన సంక్రాంతికి 14-15 మాకు ఫస్ట్ లోనే చేద్దాం, ఫస్ట్ మార్చి బ్యాచ్ లోనే మీకు వచ్చేస్తాను, పంపించేస్తాను. సో ఇదండి వెరైటీ అయితే. సో చూస్తున్న రైతులు, మన సబ్స్క్రైబర్కి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? మీరు చూసారు కదా, అందరికి ఇదేనండి చెప్పేది. చూస్తున్నారు, వాళ్ళు చూస్తున్నారు. తోట చాలా బాగుంది, వేసుకోవచ్చు. ఎన్ని ఎకరాలకు వేస్తారు సార్ ఇది వేస్తే? నేను చేయలేనండి, పెద్దగా చేయలేను. ఒక ఎకరమే. సరే. ఎందుకంటే ముందేసుడు కూలోడు కావాలి. అవును, మనం పని చేయించే వాళ్ళమే కదా. అదే అందుకని మనం చేసేట్టుగా అయితే ఒక ఎకరం వేసుకున్నా మనకి ఇబ్బంది లేదు. నేను చేసిన నేను 3 ఎకరాలు వేసాను. ఇప్పుడు చేయలేము. 7 పెట్టుబడులు వస్తాయి మరి 15 క్వింటాలకి. చేసేది ఏముందండి, పెట్టుబడి కూడా రాదు. 2 లక్షల్లో ఏమవుతుందండి? అది 20,000 అమ్మితే కానీ 15 రోజులు 30 కోత కూలీలు 80,000 అయిద్దండి. 1,00,000 అయితే కోత కూలే. 20 క్వింటాలు అయితే 1,00,000 రూపాయలు కోత. 5 రోజులు 10 అంతే. మరి 1,00,000 రూపాయలు ఏమొస్తాయి? కూలి 500 కూలి ఏమొస్తాయండి? ఏం రావండి. 1,00,000 రూపాయలు లాస్ ఎకరానికి. సో ఇది వేసుకుంటే ఇంకా లాస్ ఉంటుంది అంటారా? ఉండదంటారా? దీనికి లాస్ ఎట్లా ఉంటుందండి? కాస్తుంది కదా, మంచి వెరైటీ. దీనికి లాస్ ఎట్లా ఉంటుందండి? 3 లక్షలు వస్తాయి. పెట్టుబడి తక్కువ. మళ్ళీ